హాయ్ ఫ్రెండ్స్, రోటి పచ్చళ్ళంటే ఇష్టం లేని వాళ్ళు ఉంటారా? కానీ రోల్ లేకపోవడం వల్ల రోటి పచ్చళ్ళు మిస్ అవుతూ ఉంటాము. రోల్ లేకపోయినా సరే రోటి పచ్చడి అంత టేస్ట్తో టమాటా పచ్చడి చేసుకోవచ్చు. కొన్ని కర్రీస్కి చాలా తక్కువ టైం పడుతుంది, వాటిల్లో ఒకటి టమాటా. ఇలా చేస్తే కర్రీనే కాదు, పచ్చడి కూడా చాలా త్వరగా చేసుకోవచ్చు. ఈ పచ్చడిని ముఖ్యంగా దూరగా ఉండే టమాటాలతోనే చేసుకోవాలి, అప్పుడే టేస్ట్ చాలా బాగుంటుంది. వంట ప్రతి ఒక్కరూ చేస్తారు, కానీ ఇంట్లో వాళ్ళకి నచ్చేలా కొంతమంది మాత్రమే చేస్తారు. మనం ఎలాగో వంట చేయకుండా తప్పదు, అదేదో వాళ్ళకి ఇష్టమైనవి చేస్తే వాళ్ళు హ్యాపీగా ఉంటారు, మన వంట నచ్చినందుకు మనం హ్యాపీగా ఉంటాము. టమాటా పచ్చడి ప్రతి ఒక్కరూ చేస్తూనే ఉంటారు, కానీ ఈ విధంగా ట్రై చేయండి, తప్పకుండా ఇంట్లో అందరికీ నచ్చుతుంది. అసలు రోలే లేనప్పుడు రోకలు ఎక్కడి నుంచి వస్తుంది అనుకుంటున్నారా? రోకలు లేకపోతే ఇక్కడ ఒక గ్లాస్తో నలుపుకోండి, లేదా ఒక చెంబుతో నలుపుకోండి. ముక్కలు ఆల్రెడీ మగ్గిపోయి ఉంటాయి కాబట్టి మనం దేంతో నలిపినా ఊరికనే నలిగిపోతాయి. అలాగే ఈ పచ్చడికి ముక్కలు మొత్తం పూర్తిగా నలగకపోతేనే టేస్ట్ బాగుంటుంది. చూశారు కదా, రోలు కడగక్కర్లే, మిక్సీ తోమక్కర్లే, రోటి పచ్చడి మాత్రం రెడీ అయిపోయింది. వేడివేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని ఈ పచ్చడి కలుపుకొని తింటే